మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మాకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు సీనియర్లు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు, పల్లా శ్రీనివాసులు రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళతో కలిసి సీనియర్గా ఉన్నాడు మస్తానప్ప కొన్ని సంవత్సరాలుగా అని మా గుంతకల్ నియోజకవర్గం గుమ్మనూరు ఎమ్మెల్యే గారు సొసైటీ చైర్మన్గా మమ్మల్ని రికమెండ్ చేసి ఇవ్వడం జరిగింది. దాదాపు 6 నెలలు కాలం గడుస్తుంది మేము చైర్మన్లు అయిన తర్వాత. ఈ 6 నెలల కాలంలో మేము ఇక్కడ చేయాల్సినటువంటి విధులు అంటే ఏ విధంగా రైతులకి సంబంధించినవి, రైతులకి వాళ్ళు ఇబ్బందులుగా ఉంటారు వాళ్ళకి లోన్లు ఇవ్వడము, రెండవది వచ్చి వాళ్ళకి సకాలంలో వర్షాలు రాక వాళ్ళు ఇబ్బందులు పడుతూ కొంతమంది రైతులు కడతారు, కొంతమంది కట్టకుండా ఇబ్బందులుగా ఉన్నాయి. మళ్ళీ అలాంటి తరుణంలో మా కేశవరెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు ముందుమడుగు కేశవరెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడుతో 1 టైం సెటిల్మెంట్కి పోరాడుతూ ఇప్పటి వరకు మాకి చేస్తున్నటువంటి రైతుల పట్ల ఎంతో రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము రైతులకు 1 సైడ్ సెటిల్మెంట్. ఎందుకంటే ఒక రైతు ₹1,00,000 తీసుకుంటే 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు అయినాయి. ఈ 1 టైం సెటిల్మెంట్ దీని ప్రకారం అయితే ఆ రైతు అప్పు ఎంత తీసుకుంటాడో ఆ అప్పుకి కొంచెం 20% ఒక ఇంట్రెస్ట్గా తీసుకొని మిగిలిన అదంతా మాఫీ అవుతుంది. అది జీవో వచ్చింది నిన్న మాకి డిస్టిక్ ఆఫీస్లో. నిన్న ఏడీసీసీ చైర్మన్ కేశవరెడ్డి గారు, బ్యాంక్ ఏడీసీసీ సిఈఓ, డిసిసి నాయకు అరుణ్ కుమార్ వీళ్ళందరూ కలిసి మాకి చైర్మన్లందరికీ కూడా జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్లో అక్కడ ఏ సొసైటీకి సంబంధించిన చైర్మన్లు వాళ్ళ పరిస్థితులు చెప్పుకోవడం జరిగింది. మా సొసైటీ చైర్మన్లకి మాకు ఏం పవర్స్ ఉంటాయి, మేము ఏ విధంగా మేము రైతుల పట్ల సొసైటీ పట్ల మేము నడుచుకోవాలా, మాకు ఆ పవర్స్ కూడా చెప్పండి అని కొంతమంది అందరూ కూడా అడగడం జరిగింది. ఈ సొసైటీల తరపున మాకి పైన అక్కడ ఉన్నటువంటి గుంటకల్లో కానీ మిగిలిన సొసైటీలు గుత్తి కానీ పామిడి కానీ ఇంకా జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలు ఎక్కడైతే చైర్మన్లు ఉన్నారో అక్కడ సిఇఓలతో కలిసి రైతులకి మీరు అందరూ కలిసి అనుకూలంగా ఉండి న్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మాకు నిన్న మీటింగ్ జరిగింది. కాకపోతే మా గుంటకల్ సొసైటీకి ఉదాహరణ నా గుంటకల్ సొసైటీ చెప్తున్నా. గుంతకల్ సొసైటీలో మేము ఇక్కడ చైర్మన్లు అయ్యి దాదాపు 6 నెలల కాలం గడుస్తూ ఉంది. ఇది 7వ నెల రన్నింగ్. మళ్ళీ ఇలాంటి తరంలో మేము వచ్చినప్పటి నుంచి ఆఫీస్కి వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సిఇఓ కానీ ఆ కింద స్టాఫ్ అంటే వాళ్ళు డైలీ కూలి కింద చేసేవాళ్ళే. కాకపోతే వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏదో పనిలోకి ఎక్కినారు, వాళ్ళకి ఏదో వచ్చిన జీతాలు తీసుకుంటున్నారు, పోతూ ఉన్నారు. అది మాకేం పట్టించుకోలేదు. ఆ జీతాలు ఇవ్వాలంటే కూడా
మేమే ఇవ్వాల. ఆ పవర్స్ చైర్మన్కే ఉన్నాయి. వచ్చిన తర్వాత వాళ్ళు నా దగ్గర అన్నా జీతాలు లేవన్నా ఒక నెల జీతమే అన్నారు. నేను వచ్చిన ఒక నెలకే నేను ఏమాత్రం మాట్లాడకుండా ఆ జీతాలు లేకుంటే వాళ్ళు ఎట్లా పని చేస్తారని చెప్పి ఒక నెల జీతం ఇవ్వడం జరిగింది. అది అయిన తర్వాత రెండో నెలలో మళ్ళా అన్న మాకు జీతాలు కావాలన్నా 3 నెలలు జీతం నిలబడిందంటే 3 నెలలు జీతం కూడా ఒకేసారి ఒక సీఏఓకి వచ్చి 53,000 రూపాయలు, ఒక డైలీ విజేజ్ కింద చేసేవాళ్ళు లెక్క ప్రకారం అయితే 12,000 రూపాయలు మాత్రమే ఇవ్వాలి. ఆ 12,000 కాకుండా వాళ్ళంతకు వాళ్ళు దాన్ని మేము రాసుకున్నాము, మేము జీతాలు పెంచుకున్నాము, మాకు చేసినారని పై అధికారులు కూడా తెలియకోకుండా ఆ జీతాలు 23,000 రూపాయలు వాళ్ళే పెంచుకోవడం జరిగింది. ఆ విధంగా ఒకే నెలలోనే నేనేం చేసిన దగ్గర దగ్గర ఒక 3 లక్షల రూపాయలు, దాదాపు 3 లక్షల రూపాయలు జీతము 3 నెలలది ఒకేసారి ఇచ్చిన వాళ్ళకి. సరే ఎందుకు ఇచ్చినాము, మానవతా దృక్పథం, వాళ్ళు పనిచేసే వాళ్ళు పెట్టుకోకూడదు అని చెప్పేసేంతో ఆ జీతాలు ఇచ్చి వాళ్ళని మరసంగా నేను చూసుకుంటుండా. మీరు రైతుల పట్ల బాగుండండి, రైతులను కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళకి ఏదన్నా ఉంటే లోన్ ఇట్లుంది మీకు చేస్తామని చెప్పి చేయండి, వాళ్ళని గదిరించుకోవడము చేయడము ఇట్లా చేయొద్దని అని చెప్పి నేను రైతులకు ఏం కావాలా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి నేను జీతాలు కూడా వాళ్ళకి మంచితనంగా నేను ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసినారు, అక్కడ ఒక 9 మంది రైతులు వచ్చినారు. 9 మంది రైతులతో వాళ్ళు ఏం చేసినారు, చైర్మన్ పర్మిషన్ అంటే నా పర్మిషన్ లేకుండా, సొసైటీ చైర్మన్ పర్మిషన్ లేకుండా వాళ్ళు 9 మందికి లోన్లు ఇచ్చేసినారు. 9 మందికి లోన్లు ఇచ్చినారంటే అది ఒకేసారి ఇలా 10వ నెల, 11వ నెల, 12వ నెల, 1వ నెల జనవరి అంటే 5 నెలలు కాలంలో ఈ 9 మందికి ఇచ్చినారు. టోటల్ అమౌంట్ వచ్చి 18 లక్షల చిల్లర అవుతుంది. ఈ 18 లక్షల చిల్లర వాళ్ళకి ఇచ్చేసినారు. రినివల్ ఒక 4 ఉన్నాయి. రినివల్ దాంట్లో ఒక 5 లక్షల చిల్లర అవుతుంది. కలిపితే దగ్గర దగ్గర 23 లక్షలు, 18 లక్షలు, ఒక 5 లక్షలు, ఇవన్నీ కూడా లోన్లు అయిపోయినాయి. అక్కడ లోన్లు అయిపోయిన తర్వాత నేనేం చేసిన, ఇప్పుడు పోయిన నెల నేను ఏమయ్యా ఆ రైతులైతే అక్కడ అప్పుడు మేము తీసుకున్నాము మీ సొసైటీలో అన్న అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళంతా అడుగుతూ ఉన్నారు. మళ్ళీ నా దృష్టికి రాలే, నా దగ్గర రాకుండా మళ్ళీ అప్లికేషన్ లేదు, నా సంతకాలు లేవు, మళ్ళీ నా సంతకాలు లేకుండా వాళ్ళకి లోన్లు ఎట్లా పోయినాయి ఏమి అని నేను అడిగితే ఏం లేదన్నా పెడుదులేనా సర్లేనా మళ్ళీ చెప్తాంలేనా అనుకుంటా కాలం గడిపినారు 4 నెలలు 5 నెలలు. మళ్ళీ కనీసము నేను అడిగినప్పుడన్నా మరుసటి రోజన్నా ఇవన్నీ ఉన్నాయన్నా ఇన్ని ఇచ్చినాము, మళ్ళీ దీంట్లో నువ్వు సంతకం పెట్టన్నా అని కూడా వాళ్ళు చెప్పలే నాకు. మళ్ళీ ఈ విధంగా వాళ్ళు చేసి నన్ను మోసం చేసి రైతుల్ని మోసం చేసి ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇవి కాకుండా ఒక చిరంజీవి అనే వ్యక్తికి 1,22,000 రూపాయలు అప్పు ఇచ్చినారు. ఈ 9 అప్లికేషన్లో అది ఒకటి. ఆ చిరంజీవిది అప్లికేషన్ లేదు, ఫైలు లేదు, అకౌంట్లోకి డబ్బులు పోయినాయి. మళ్ళీ ఆ చిరంజీవికి అందినావా లేదా అనేది కూడా మాకు తెలియదు. మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఫైలు లేకుండా చైర్మన్కి తెలియకుండా వాళ్ళు ఈ విధంగా ఈ తప్పు వీళ్ళు కుల్లాయిపీర, మధు, ఈ అంజన్ రెడ్డి వీళ్ళు ఈ విధంగా చేసినారు. మళ్ళీ కనీసం అంటే సీఏఓ ఆయనకు బాధ్యత, నాకేమైతే ఉంటే ఆయన కూడా నా దగ్గర అనుకూలంగా ఉండి మేమిద్దరు ఒప్పుకొని దాంట్లో పోయి బ్యాంకుకి ఇవ్వాల. మళ్ళీ నా సంతకం లేకుండా నాకు తెలియకుండా ఈ విధంగా ఇచ్చినారంటే మేము చైర్మన్గా ఉండేది కూడా అవసరం లేదు అనిపిస్తుంది వాళ్ళకి. మళ్ళీ మీరే చేసుకుంటే అవి మాకెందుకు, ఈ విధంగా మీరు తప్పు చేసినారు. అది కూడా నేను ఏమయ్యా ఈ విధంగా ఇట్లా చేసినారంటే కూడా నాకు ఒప్పుకోలే. వాడు మధుని నేను డైరెక్ట్ పిలిచి అడిగిన, ఏమయ్యా ఆ ఫైల్ వాళ్ళు చూసినారు, వెరిఫికేషన్ వచ్చింది, ఆ ఫైల్ నాకు కావాలంటే ఫైల్ అన్న ఈడుండవు బ్యాంకులో ఉంటాయి అన్నాడు. బ్యాంకులో ఉంటామన్నాడు. సరే కాదా ఇప్పుడు చూసినారు బ్యాంకులో ఎట్లుంటే ఫైల్ తీసుకురాపో చూస్తాం ఆడెందుకుంటా అంటే నేను లేదు నా ఆడే లోన్ ఇస్తేనే అక్కడే ఉంటాయన్నాను. మళ్ళీ అవతల పోయి మళ్ళీ తర్వాత నేను బ్యాంక్ మేనేజర్ని పుల్లైన అడిగిన, ఏమయ్యా మేనేజర్ గారు ఇట్లా అప్లికేషన్లు ఏడుండవు లోన్లు ఇచ్చింది బయటికి తీయని చెప్పిన. అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఆ టెండర్కి వాళ్ళకి ఏమో ఇట్లా అన్న అడుగుతున్నాడో ఫైల్ తీసుకురండి అంటే వాడు పట్టించుకోడు.
ఎవరు మధు అనే వ్యక్తి సీఈఓకి ఫోన్ చేయి, వాడేంటి మన సీఈఓ మెయిన్ ఫోన్ చేయండి అంటే అప్పుడు మళ్ళీ తెచ్చి ఆడ ఫైల్ పెడతారు. ఇక్కడి నుంచి తెచ్చి ఈడ లేవన్నోళ్ళు మళ్ళీ ఫైల్ నాటికి తెచ్చినారు. ఈ విధంగా అబద్ధాలు చెప్పే అవసరం ఏముంది? ఆ ఫైళ్ళు నా దగ్గర లేవు అనే అవసరం ఏముంది? అప్పుడు మేము గట్టిగా అడిగి అధికారులు ఎదురుకు తీసుకొచ్చి ఆడ పెట్టుకొని మళ్ళీ వాళ్ళ అధికారులంతా ఆ ఫైళ్ళన్నీ తీసుకొని ఇక్కడుండే సంబంధించిన బుక్లు కానీ ఈ 9 మందికి లోన్లు ఇచ్చిండే అప్లికేషన్లు ఫైళ్ళు కానీ ఆ చెక్ బుక్ అంటే మాకు చెక్ బుక్ ఇవన్నీ సార్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని పోవడం జరిగింది ఆ రోజు. ఈరోజు మళ్ళీ ఈ విధంగా మీరు ఇబ్బంది పెడుతూ రైతులకు చేస్తూ ఇంకొకటి 6 కోట్ల రూపాయలు మీరు రెన్యువల్ చేసినారు. నేను వచ్చినాక 6 కోట్లు రెన్యువల్ చేసినప్పటికీ ఆ రెన్యువల్ అయితే వాళ్ళు తిన్నారని మేము చెప్పము. కాకపోతే ఆ రెన్యువల్కి ఈ కొత్త లోన్లకి ఆ సిఇఓ కానీ బ్యాంకు డిస్ట్రిక్ట్ అధికారులతో పర్మిషన్ తీసుకొనే ఇవ్వాలి. మీరు ఇక్కడ పర్మిషన్ కూడా లేకుండా అప్పు ఇచ్చేసినారు. ఇక్కడ చైర్మన్ సంతకం లేదు, అక్కడ పై అధికారులు పర్మిషన్ లేదు. వాళ్ళు అన్ని సొసైటీల్లో కొన్ని సొసైటీలు మాత్రమే పర్మిషన్ తీసుకొని లోన్లు ఇచ్చినారు కొత్తవి. మళ్ళీ ఇక్కడ మేము పర్మిషన్ తీసుకోలే, మాకు అప్పు కావాలా రైతులు అడుగుతున్నారని ఒక లెటర్ పెడితే వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలి. మళ్ళీ ఇవన్నీ ఇన్ని తప్పులు చేసి మీరు ఏ విధంగా మీరు ఇక్కడ ఇది ఉంటారు? ఇవన్నీ నేను కూడా ఏం చేసినాను, క్షుణ్ణంగా అన్ని టైం ఇచ్చిన వాళ్ళకి చూడండి, ఏదైనా తప్పులోని మీరు అధికారుల దగ్గర పోయి ఏదైనా చూసుకోండి, మీరు తప్పు చేసినారు, నేనైతే రాజీ అయ్యే ప్రసక్తే లేదు, నాకు దీన్ని తేల్చల్లా అని నేను చెప్పడం జరిగింది. నేను పై అధికారులకి నేను చెప్పిన, పై అధికారులకు చెప్తే పై అధికారులు మన డిసిఓ అరుణకుమార్ మేడం, డిఎల్సిఓ వెంకట్రామరెడ్డి వీళ్ళంతా కలిసి ఏం చేసినారు, నేను చెప్పిన దాంతో నేను ఒక లెటర్ పెడితే ఆ లెటర్ని చూసి సుజాత మేడం అని చెప్పేసి వాళ్ళు ఒక ఎన్క్వైరీకి ఇడేసినారు ఒక మేడంని. ఆ మేడం వచ్చింది, ఎన్క్వైరీకి వచ్చి ఇక్కడ ఎన్క్వైరీ చేసింది, మొత్తం ఏం జరిగింది, ఏం కథ, ఆ ఫైల్ ఎక్కడున్నాయి, ఏమి ఫైళ్ళు చూసినారు, ఆ తర్వాత బుక్కులు చూసినారు. ఇవన్నీ కూడా వీళ్ళు చేసిండే చిరంజీవి ఫైలు లేదని తెలిసి క్లియర్గా ఆయన ఏం చేసింది, ఇక్కడ జరిగింది ఏదైతే నేను మీకు చెప్పినానో అదే రిపోర్ట్ ఆయన సేమ్ అక్కడ ఇచ్చింది. ఎవరికి? పై అధికారులకి, సిఇఓకి, డిఎల్సిఓ వెంకటరామరెడ్డి, అరుణకుమార్ వీళ్ళకి ఇస్తే మా అధికారులు పైన వాళ్ళు వీళ్ళకి డిపార్ట్మెంట్ తరఫున మాకు కేశవరెడ్డి ఏ విధంగా ఉంటాడో మాకు కేశవరెడ్డి చైర్మన్ మాకు ముఖ్యము, తర్వాత అధికారులకి డిసిఓ అరుణకుమారి, వెంకటరామరెడ్డి వాళ్ళ వీళ్ళకి సిఇఓ వాళ్ళకి ముఖ్యం. వాళ్ళు ఇక్కడ ఎన్క్వైరీ చేసిన తర్వాత ఆయమ్మ లెటర్ మీద వీళ్ళు ఒక లెటర్ ఇక్కడ తయారు చేసినారు. లెటర్ ఏమని చేసినారు దీంట్లోన, ఇప్పుడు మీకు ఇవన్నీ పెట్టినా కదా, దీంట్లో క్లియర్గా ఈ లెటరు ఏమి ఇక్కడ ఎన్క్వైరీ చేసింది సుజాతమ్మ, సీనియర్ అసిస్టెంట్ అమ్మ ఎన్క్వైరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిసిఓ, డిఎల్సిఓ వీళ్ళందరూ కలిసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, తప్పు చేసినారు, మేము ఎన్క్వైరీ జరిపినాం ఇది అని చెప్పేసి క్లియర్గా చెప్పి వాళ్ళ మీద బ్యాంక్ వాళ్ళ మీద చేసినారు. తర్వాత బ్యాంక్ వాళ్ళకు కూడా సిఇఓ బ్యాంక్ అధికారులు వచ్చి వాళ్ళ దగ్గరకు వాళ్ళకి వెరిఫై చేసుకున్నారు. సేమ్ ఇక్కడైతే సుజాత మేడం ఏమైతే రిపోర్ట్ ఇచ్చిందో అదే రిపోర్ట్ ఆడ తేలింది బ్యాంకులో కూడా. వాళ్ళు ఈ రెండింటి మీద వాళ్ళ అధికారులు నాకు ఇచ్చినారు కాబట్టి నేను ఈ డేట్లో వాళ్ళు ఇచ్చిండేది అప్పుడు డేట్ ఇది ఇచ్చి 2/1/2026లో వాళ్ళు ఇచ్చినారు. ఎవరు? సారోళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, తప్పు చేసినారు అని చెప్పేసి. నేను వాళ్ళకి ఎప్పుడు ఇచ్చినాను లెటరు? 11వ తారీఖు 2వ నెల నేను ఇచ్చిన. ఏమని? పై అధికారుల నుంచి నాకు రిపోర్ట్ పంపించినారు, మీరు తప్పు చేసినారని తెలిపినారు, నీ ఇష్టం, వాళ్ళని సస్పెండ్ చేస్తావా లేకుంటే నువ్వు రిలీవ్ చేస్తావో ట్రాన్స్ఫర్ చేసి అది నీ ఇష్టము, నీకు పవర్స్ ఉన్నాయి, మేమంతా కూడా నీకు క్లియర్గా తెలిపినాము కాబట్టి మీరు చేసుకోండి అని. నేను 11వ తారీఖు 2వ నెలలో నేను వాళ్ళకి ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. చేసి ఏమని ఇచ్చిన, ఈ పేపర్ కూడా మీకు చూపించిన, ఇచ్చినట్లు కూడా వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకున్నాను, వాళ్ళకి ముట్టినాయి అని. ఇంకా మీరు ఏడన్నా మీరు ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకుంటారో ఇంకో దగ్గర పోతారో ఏడపోతారో తెలియదు, మీరు ఇక్కడ అవసరం లేదని చెప్పేసి చెప్పి పంపించిన.
ఈ విధంగా వాళ్ళనేమో అన్యాయంగా మేము చేయలే, లేకుంటే ఏం చేయలే. ఎందుకంటే ఈ మధ్యలో ప్రజలు మాకు ఇబ్బంది, రైతులు ఇబ్బంది పడకుండా మేము అందరినీ ఆ మీటింగ్లో నేనేం చేసిన, నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నాకు తెలుకోకుండా లోన్లు ఇచ్చినారు, దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. మేము బ్యాంకులు కానీ వీళ్ళ మీద కానీ మా సిఇఓ అన్నకుమార్ ఉంది, డీసెల్ డిఓ ఈయన ఉన్నాడు, మా కేశవరెడ్డి ఉన్నాడు, సిఇఓ వీళ్ళందరూ ఉన్నారు. అందరు ఎదురుగా అప్పటికప్పుడే నాకు ఇక్కడ సిఇఓకి ఇన్ఛార్జిగా వేసినారు. బ్యాంక్ నుంచి బ్యాంక్ సూపర్వైజర్ని మాకు ఇప్పుడు సిఇఓ పోస్ట్లో ఇక్కడ వేసినారు. ఇప్పుడు ఆమెను వేసిన దానికి ఇప్పుడు మేము రైతులకి ఇప్పుడు లోన్లు ఇస్తాం, అన్నీ ఇస్తాం, ఇబ్బంది లేకుండా వాళ్ళని ఇంతకుముందు జరిగినవి ఫ్రాడ్ అవన్నీ లేకుండా ఇప్పటి నుంచి మేము సక్రమంగా, ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీకి చాలా క్రమశిక్షణ పార్టీ, మేము ఎవరు తప్పులు చేయము. మా ఎమ్మెల్యే గారికి మేము అందరికి కూడా మేము చెప్పడం ఇవన్నీ కూడా మాకు వాళ్ళు ఇవ్వించినారు కాబట్టి వాళ్ళకి చెడ్డ పేరు లేకుండా మేము మంచిగా, మా పార్టీకి చెడ్డ పేరు లేకుండా రైతుల పట్ల మేము ఉంటాము. రైతులకు కూడా ఇంకోటి, ఇప్పుడు మాకు నిన్ననే మీటింగ్లో తెలిసిండేది ఒక విషయము, వన్ టైం సెటిల్మెంట్ అంటే 10 సంవత్సరాల పైన రైతు తీసుకొని ఆయన వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతుండే వాళ్ళకి వడ్డీ మాఫీ అనేది మాకు వచ్చింది. అది కూడా 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చినారు. ఆ టైం లోపల కట్టుకుంటే రైతులకు కూడా మంచి జరుగుతుంది. ఇది మేము కొత్త లోన్లు ఇచ్చేకి కూడా బాగుంటుంది. మాకు సొసైటీకి చెడ్డ పేరు లేకుండా మేము ముందు కంటే ఇప్పుడు మేము బాగా ఉండాలా, మంచి పనులు చేయాలా, రైతుకి ఇబ్బంది కలుపుకోకుండా చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఈ స్పాట్ చేసిండే వాళ్ళని మాకు అవసరం లేదు. మేము అదే పనిగా కూడా మేము ఎక్కడ కూడా చెప్పలేం. మా మీటింగ్లో మా బాధ మేము వెలువించుకున్నాం కాబట్టి వాళ్ళే అక్కడ ఉండేటువంటి జిల్లా ప్రెస్ వాళ్ళే దీన్ని స్పందించి ప్రెస్కి కూడా రావడం జరిగింది అనంతపురం న్యూస్లో. ఈరోజు మేము ముందు మేము చెప్తా ఉన్నాం. ఈరోజు అక్కడ జరిగింది కాబట్టి మాకు తెలుసుకొని వచ్చింటే మేము ఉండే విషయాలు వాస్తవాలు చెప్పేసినాం.